అబద్ధం చెప్తావా? వాడు నీకే చూపిస్తాను నీ షర్ట్, ఇదిగో రా చినిగిపోయిన షర్ట్ నీది ఒక వేస్ట్ షర్ట్ రా నువ్వు వేసుకున్నది, దేనికి పనికిరాని షర్ట్ ని వేసుకున్నది. బయట వేసుకొని చినగలేదని జాగ్రత్త దగ్గర పెట్టుకుంటే ఏ షర్ట్ చినకుండానే ఉండిద్ది. బయటకు వచ్చి తెలిసినప్పుడు తెలుస్తుంది నీ బతుకు, మన బతుకులు అప్పుడు తెలుస్తాయి. దేవుడు చెప్తున్నందుకు ఏం షర్ట్ వేసుకోమంటున్నాడు? గట్టి వస్త్రం, కొత్త వస్త్రం వేసుకోండి. అది చినిగితే కొత్త వస్త్రంతోనే రీప్లేస్ చేయండి, కానీ పాతవి కొట్టించుకోకుండా దానికి. ఒక నీ ఆత్మీయులు ఒకసారి పడిపోయావు అనుకో, దేవుడి దగ్గరికి వెళ్ళి సరి చేసుకోండి, కానీ లోకంలో పడిపోయాయి కదా అదే పడిపోయి అలవాటుని అంతే ఉంచుకున్నావు అనుకో, రేపొద్దున మొత్తం నింపేస్తుంది అది. నీ ఆత్మీయ జీవితాన్ని మొత్తాన్ని ఒక్కోటికి మొత్తాన్ని పడేస్తుంది. రేపొద్దున బయటికి వెళ్ళి ఇక్కడంతా బాగానే ఉంటుంది తమ్ముడు, నేను చెప్తున్నా కదా. ఇక్కడంతా ప్రేరాలు వచ్చిన రోజులు అన్ని భలే ఉంటది. నువ్వే వస్త్రం వేసుకున్నా బాగుంటది, కొత్తది వేసుకున్నా బాగుంటుంది, పాతది వేసుకున్నా బాగుంటది. ఒక్కసారి చాలా మంది దగ్గర నేను అన్నది ఏంటంటే, అన్న ఇక్కడ ఉన్నప్పుడు మేము ఫోర్నోగ్రఫీ ఏం చూడం అన్నా, ఏం చూడం. అమ్మాయిల దగ్గర కూడా ఏం మెసేజ్ గిట్టు ఏడే వెళ్ళాం, కానీ ఇంటికి వెళ్ళగానే వెళ్ళిన 1-2 రోజులకి ఫోర్నోగ్రఫీ చూసి మమ్మల్ని మేము చెడగొట్టుకుంటున్నాం, దేవుల్లో పడిపోతున్నాం అన్న. ఎందుకు పడిపోతున్నాం? ఏడున్నది ఏంటి, వాళ్ళు ఏంటి, ఏముంది అసలు? ఎక్కడ ఏం లేదు మనలో, అందుకే పడిపోతున్నాం. నువ్వు ఎవరి కోసమో భక్తి చేస్తున్నావు, ఎవరి కోసమో పోర్నోగ్రఫీ చూడకుండా ఉంటున్నావు. ఇక్కడ నువ్వు దేవుని కోసం కనుక నిలబడితే ఎక్కడైనా నిలబడతావు, ఇంటికి వెళ్ళినా నిలబడతావు, ఎక్కడైనా ఒకటే. దేవుడు ఎక్కడుంటే భయపడమని చెప్పాడే నీకు? ఎక్కడుంటే అమ్మాయిని చూడొద్దని చెప్పాడా? ఇంటికాడ అమ్మాయిని చూడొచ్చా? పక్కింటి అమ్మాయిని చూడొచ్చా? చూడొచ్చు. అలాంటి వాళ్ళు మనం అలాంటి స్థితిలో ఉంటున్నాం. అంటే మన కొత్త వస్త్రానికి ఏం చేస్తున్నాం? ప్యాచీలు వేసుకుంటున్నాం. ప్యాచీలు వేసుకున్నంత కాలం, పాత గుడ్డతో ప్యాచీలు వేసుకున్నంత కాలం ఇంతే నీ పరిస్థితి, మన పరిస్థితి ఇంతే. ప్రేరాల్లో బాగానే ఉంటాం. ప్రేరాలు వచ్చినప్పుడు ఏ అమ్మాయిని చూడం, ప్రేరాలకు వచ్చినప్పుడు ఏ పోర్నోగ్రఫీ చూడం, ప్రేరాలకు వచ్చిన రోజులు ఏ బూతులో మాట్లాడం. ఇంటికి వెళ్ళంగానే బూతులు వస్తాయి. ఎందుకంటే అది చింపి చేతిలో పెడతాను, నీ కొట్టినప్పుడు చూపిస్తాడు నీ బతికేంటని. ఏంటి, నీ షర్ట్ని ఆ రోజు చింపి వాడు చూపిస్తాడు, అరే నువ్వు చాలా వేసే కొత్త షర్ట్ అని తిరిగేవాళ్ళు వికాస్ సెంగోలి ప్రయత్నంలో. అసలు నీ బ్రతికి ఎదురా బాయ్, నీ బ్రతికి ఇది. బయటకు వస్తే తెలిసింది నీ బ్రతికి ఏంటని. ఇది నువ్వు బూతులు మాట్లాడతావు, ఇది నీ స్వభావం. అక్కడ ఏదో ప్రేరాలకు వెళ్ళిన రోజులు ఉన్నావుగా, బాగానే ఉన్నావుగా, తిరిగి బాగానే ఉంటున్నారు మీరంతా, మనంతా బాగానే ఉంటున్నాము. మరి ఇంటికి వెళ్ళగానే ఎందుకు పడిపోతున్నావు? ఎందుకని ఎవరికి తెలియదు. ఇది మ్యాజిక్. ఏంటి మ్యాజిక్ ఏం లేదు. మనుషులు ఏం చేస్తున్నారు, వాళ్ళని ఆన్లైన్ మనమే మోసపరుచుకుంటున్నాం. ఇక్కడే చేయాలి మనం అన్ని, ఇంటికి వెళ్తే చేయాల్సిన అవసరం లేదనే స్వభావం మనది. ప్రేరాల్లో వచ్చినప్పుడే చేయాలి ఇవన్నీ, ఆడికి వెళ్ళినప్పుడు చేయకూడదు. చర్చికి వెళ్ళినప్పుడే చేయాలి, ఇంటికాడ చర్చికి వెళ్ళినప్పుడే మంచోడిగా ఉండాలి, ఇంటికి రాగానే చెడ్డోడు అయిపోవచ్చు మనం. దేవుడు ఆజ్ఞలు చెప్తుంది చర్చిలో ఉండటానికో, ఈ ప్రేరాల్లో ఉండటానికో, ఈ క్యాంపస్లో తిరిగేటప్పుడు ఉండటానికి కాదు. నీ జీవితం మొత్తం వాటిని అనుసరించడానికే దేవుడు చెప్తున్నాడు. దాన్ని నువ్వు విడిచిపెట్టావంటే ఎక్కడికి వెళ్ళినా దాన్ని విడిచిపెట్టే ఉండాలి. ఒకసారికి వెళ్ళి తెచ్చుకోవటం, ఒకసారికి వెళ్ళి ఇవ్వటం ఇవన్నీ ఉండవు. ఇంకా విడిచిపెట్టింది విడిచిపెట్టినట్టే, తీసేసుకోవడమే. పాత వస్త్రాన్ని తీసేసి కొత్తది వేసుకుని కొత్తదే వేసుకోవాలి. మధ్యలో తీసేసి కొత్తది కాసేపు తీసేసి పాత మళ్ళీ కాసేపు తొడుక్కొని తిరిగి మళ్ళీ అది తీసేసి ఇట్లా రావటం కాదు. ఇలాంటి జీవితం దేవుని దగ్గర అసలు అవసరమే లేదు. ఎందుకు అవసరం లేదంటే దేవుడికి నిన్ను నువ్వే మోసపరుచుకొని నిన్ను నువ్వే చంపేసుకుంటున్నావు. అలాంటి జీవితం దేవుడికి ఎందుకు అవసరం? నువ్వు రక్షింపబడే జీవితం దేవుడికి కావాలి, నువ్వు బాగుపడే జీవితం దేవుడికి కావాలి. నువ్వు ధరించుకొని ఉంటే నిజంగా మంచి వస్త్రమే ధరించుకొని ఉండు, కాదనడు. లేదంటే చెడ్డ వస్త్రమే ధరించుకొని ఉండు. ఒకరోజు నీకు మంచి వస్త్రం కావాలని అడుగు, దేవుడు ఇస్తాడు. అంతేగాని చెడ్డదానికి మంచిది అటాచ్ చేసి కొద్దిగా అటాచ్ చేసి కొద్దిగా ఉంటాం, ఇలాంటివి చేయగాకు. దేవుడిని అడిగి కావాలంటే, దేవుడు నా వస్త్రమే చెడిపోయింది, నేనే చెడ్డవాడిని, నా బిహేవియరే చెడ్డది, ఇవన్నీ చెడ్డవే, నా కొత్త వస్త్రం ఇస్తావా లేదని మాత్రం అడుగు నువ్వు. ఆయన ఇవ్వడా? మనందరికి పుట్టుకుదాన్ని కొత్త వస్త్రాలతో పుట్టావేంటాడా? ఎవరు పుట్టారన్నా? దేవుని దగ్గర రక్షింపబడకుండా మంచి కొత్త వస్త్రం ఎవరిని పుట్టిన వాళ్ళు ఉన్నారా?
ఎవ్వరూ లేరు. ఆయనే అందరికి కొత్త వస్త్రం దయచేసేది. మనందరికీ దయచేస్తాడు. దానికోసం మనం వేషధారులుగా ఉండాల్సినంత అవసరమే లేదు. దీనికి ఒక రూట్, ఒక మంచి కారణం ఒకటి ఉంది. ఇవన్నీ జరగడానికి ఒకే ఒక కారణం, మంచి కారణం ఒకటి ఉంది. నేను ఒక మాట చెప్పాను ఫస్ట్ ఏంటి, పరలోక రాజ్యానికి ఏం చేస్తున్నారండి జనాలు? అలాగా బలవంతంగా చేరాలనుకుంటున్నారంట. నిజానా? మనం ఎప్పుడైనా ట్రై చేసాం బలవంతంగా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి? చేయట్లేదా? చేశారా? చేయలేదా? చేస్తున్నారా? ఏమన్నా చేసిన వాళ్ళు ఏమన్నా తెలుసా మీకు? సాధారణ బలవంతంగా పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకుంటున్నాడు. సరే, ఇంకో మాట చెప్తాను దాని కింద. మరియు పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోయేరు, పోసిన ఎడల తిత్తులు మిగిలి ద్రాక్షారసం కారిపోవను, తిత్తులు పాడాను. ఇక్కడ ఒక ద్రాక్షారసం తెలుసు అందరికి, తెలుసా? దాంట్లో ద్రాక్షారసం అంటే ఏ జ్యూస్ పాయింట్లు వేసారా? జ్యూస్ పాయింట్ లో పాలు గీలు మంచి చక్కెర వేసి మంచిగా ద్రాక్షారసం ఇస్తారు కదా. కాకపోతే పాతకాలంలో అలా పాలు గీలు అన్ని కలిపేవాళ్ళు కాదేమో, కానీ ఒక తొట్లో వేసి ద్రాక్షలు మొత్తం తొక్కితే ఏమొచ్చింది? మంచి రసం వచ్చింది. దాన్ని తీసుకెళ్ళి ద్రాక్ష శక్తుల్లో పెడతీలండి, మేబీ స్టోరేజ్ కావచ్చు. కొన్ని జంతు చర్మంతో కుట్టేవి కూడా ఉంటాయి అండి. జంతు చర్మంతో కుట్టి బ్యాగులు లాగా ఉంటాయి. ఆ బ్యాగుల్లోనూ ద్రాక్ష రసం దాస్తారు. ప్లస్ అన్నం చెప్పినట్టుగా పెద్ద రమ్ములు ఉంటాయి. ఆ రమ్ముల లోపల కూడా ఏముంటది? ఒక లేయర్ ఉంటది. ఓవర్ చెక్కతో కొడితే కింద కార్పన్ ఉంటది రౌండ్ గా, ఒక లేయర్ ఉంటది. దాంట్లో కూడా ద్రాక్ష రసం వేసి దాస్తారు. ఇక్కడ మంచి విషయం వాడు చెప్పాడు దేవుడు. ఏంటంటే కొత్త ద్రాక్ష రసాన్ని పాత తిత్తుల్లో వస్తే ఏమైంది? చెడిపోతే, ఇంకా పాత అయిపోద్ది, ఇంకా అయిపోద్ది, పనికిరాదు. వాకింగ్ అర్థం కాదు అన్న, మామూలుగా జనరల్ గా చెప్పండి. సరే, మీరు భలే ఆన్సర్ చెప్తున్నారు. నిజానికి పాత ఉందా నాకు బ్యాగ్, శుభ్రం కడిగాను, దాంట్లో పోసాను. ఎందుకు చెడిపోయింది? అంతే. దాంట్లో ఇప్పుడు ద్రాక్షరసం చెడిపోవాలంటే ఏం కావాలి? పాత ద్రాక్షరసం దాంట్లో ఉండాలి. బ్యాగ్ పాతది కానీ దాని లోపల ద్రాక్షరసం లేదు, పాతది తీసేసాను, శుభ్రం కడిగాను, కొత్తది పోసాను. అప్పుడు అది ఎందుకు చెడిపోయింది? బ్యాగ్ పాతే తప్పుడు నేను కాదంటలేదు. బ్యాగ్ వల్ల ఇప్పుడు ద్రాక్షరసం చెడిపోయిద్దా? ఇప్పుడు పులిసిన పిండి ద్వారా ఇంకో పులిసిన పిండి చెడిపోయింది, కానీ పులిసిన పిండి పెట్టిన బుట్ట ద్వారా చెడిపోయిద్దా? మరి బ్యాగ్ ద్వారా రసం చెడిపోయిద్దా? బ్యాగ్ చిల్లు మంచి బ్యాగే, చిల్లు లేదు, చెడిపోద్దా? ఒక వ్యక్తి పగిలిపోయింది. ఆ బ్యాగ్ స్వభావం అలాంటిదా? ద్రాక్షరసం స్వభావం అలాంటిదా? ఇంకా సరే, ఒకసారి వాకింగ్ చదవండి. వాకింగ్ ఏం చెప్పారు చెప్పండి. పగిలిపోతుంది. చదవండి, ఒకసారి చదవండి. ఎవరన్నా దగ్గర కావాలి చదవండి. మరియు పాత తిత్తులో కొత్త ద్రాక్షరసం పోయరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షరసము కారిపోవును, తిత్తులు పాడగును. ఏం చెప్పారు? ద్రాక్షరసం చెడిపోయిందని ఏమైనా రాశారా? మరి ఎందుకు చెప్తున్నారు? ద్రాక్షరసం చెడిపోయింది, అది కుళ్ళిపోయింది, బ్యాగ్ వల్ల చెడిపోయింది, ఇవన్నీ కారణం అట. యాక్చువల్గా కొత్త ద్రాక్షరసం తీసి ఒక తిత్తులో పోసాం అనుకోండి, ద్రాక్షరసం దాంట్లో పెడితే ఏమైంది? నిల్వ చేస్తే ఏమైంది? అదేమైంది? పులిసిద్దా పులవదా? అదే ఇప్పుడు పాత తిత్తులో పోసాం అనుకోండి, పిగిలిపోవడానికి. కొత్త తిత్తులో పోతే పిగిలిపోకుండా ఉండడానికి కారణం ఏంటి? దేవుని చిత్తమా? నిల ఉంచుతామయ్యా. నేను అడిగిన దానికి బాగా అర్థమైంది మీకు. పాత తిత్తి ఒకటి ఉంది, కొత్త తిత్తి ఒకటి ఉంది. రెండిట్లో నేను కొత్త ద్రాక్షరసమే పోసాను, శుభ్రం కడిగే ఉన్నాయి, రెండు నీట్ గా ఉన్నాయి, వాటికి బొక్కలు కానీ ఏమి చిల్లులు కానీ ఏమి లేవు, రెండు కొత్తవే.
ఏంటి ద్రాక్ష రసం రెండిట్లో పోసింది కొత్తదే, ఒకటి కొత్త బ్యాగ్ ఒకటి పాత బ్యాగ్. పాత బ్యాగ్ అంటే పిగిలిపోయిద్ది అంట, లేదంటే పగిలిపోయిద్ది అన్నాడు. ఎందుకు? పులిసినప్పుడు అది పైకి వచ్చింది. పులిసినప్పుడు పైకి వస్తే బ్యాగ్ పగిలిపోయిందా? కొత్తది పగిలిపోయిందా? పగలదు అట్లా పాత. ఆ, వాడి వాడటం వల్ల అది పోయింది అనుకుంటా. సరే, మంచి కారణం చెప్తాను మీకు. ఏంటంటే యాక్చువల్గా తమ్ముడు చెప్పినట్టుగా ద్రాక్ష రసం ఏం జరిగిద్ది? పులిసిద్ది. పులిసినప్పుడు ఏమైద్ది? వాల్యూమ్ ఏమైద్ది? పెరిగిద్ది. అర్థమైందా? కొత్త బ్యాగ్ కొద్ది స్ట్రెచ్ అయ్యిద్ది. ఏమైద్ది? స్ట్రెచ్ అయ్యిద్ది. పాత ఆల్రెడీ స్ట్రెచ్ అయ్యే ఉంది. స్ట్రెచ్ అయ్యి ఉన్న దాంట్లో ఇంకా పోతే ఇంక స్ట్రెచ్ అయిద్దా? ఏమైద్ది? చినికి పగిలిపోయిద్ది. సింపుల్ లాజిక్. నేను చెప్పింది బైబిల్లో ఉండదే, నేనేం కొత్తగా నేర్చుకొని చెప్పట్లేదు. అర్థమైందా ఎందుకు పగిలిపోయింది పాతది? దీంట్లో ఒక విషయం చెప్తున్నాను మీకు, బాగా గుర్తుపెట్టుకోండి. మన యొక్క హృదయం అనుకోండి, ఒకసారి ఈ బ్యాగ్ని మన హృదయం అనుకోండి. ఏంటి? ఈ ద్రాక్ష రసం పోసే బ్యాగ్ ఏంటిది? మన హృదయం అనుకోండి. ద్రాక్ష రసం ఏమనుకుంటారు ఇప్పుడు? వాక్యం అనుకోండి. మన హృదయం ఎలా ఉందంటే అందరూ ఒకటే స్టేట్లో పెట్టుకుందాం. మనంతా పాత హృదయమే ఉంది, నీట్గా పాత హృదయమే ఉంది. దాంట్లోకి కొత్త ద్రాక్ష రసం పోసాం. ఇప్పుడు ఏంటి కొత్త ద్రాక్ష రసం ఏంటిది ఇప్పుడు? చెప్పండి. దేవుని రక్తం అంట. ఇంకా దేవుని వాక్యం, లేదంటే కొత్త రూల్స్ వచ్చినాయి ఇప్పుడు లోపలికి వస్తున్నాయి. ఆ బ్యాగ్లో హృదయం లోపలికి ఏమొస్తున్నాయి? కొత్త రూల్స్, లేదంటే దేవుడు చెప్పిన నియమాలు వస్తున్నాయి. దేవుడు చెప్పిన వాక్యాన్ని ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు హృదయంలోకి వెళ్తుంది. ఏ హృదయంలోకి? మన పాత హృదయంలోకి వెళ్తుంది. ఎన్నాళ్ళు తట్టుకునిద్ది అంట ఆ హృదయం? మీరు చెప్పండి. మీరు మంద కనుక పాత హృదయమే అయితే కొత్త రూల్స్ని మనం పాటిస్తామా? పాటించాలని ట్రై చేస్తే హృదయం ఎలా ఉండిద్ది? మన హృదయాలు ఎలా ఉండిద్ది? ఒకరోజు పాటిస్తాడు తమ్ముడు, 2 రోజులు కూడా పాటిస్తాడు, 3 రోజులు పాటిస్తాడు, వారం పాటిస్తాడు. తర్వాత ఏమనిపించింది తెలుసా? ఈ ఆజ్ఞ పాడింది మన సెట్ కాదు, ఏంటి మన సెట్ కాదు, ఇది మన వల్ల కాదు అని హృదయం రిజెక్ట్ చేసిద్ది. ఏంటి? హృదయం రిజెక్ట్ చేసిద్ది ఆజ్ఞని. యేసుప్రభు చెప్పింది కూడా ఇదే. ఇందుకే చెప్తున్నాడు ఆయన. ఏంటి? మన పాత హృదయంలో కొత్త మాటలు ఉంచుకోవడానికి ట్రై చేయగాక. నీ హృదయం పాతది, దాంట్లో నువ్వేం ఉంచాలనుకుంటున్నావు ఇప్పుడు? దేవుడు చెప్పే కొత్త విషయాలన్నీ, లేదంటే దేవుడు చెప్పే పాటించమనేవి నియమాలు కానీ నిబంధనలు కానీ ఈ పాత హృదయంలో నువ్వు ఉంచాలనుకుంటున్నావు. ఏ హృదయంలో? మన యొక్క పాత హృదయంలో ఉంచాలనుకుంటున్నావు. అవి ఎంతకాలం మనం పాటిస్తామో నేను అడుగుతున్నాను. ఒక పాత ద్రాక్ష ఎత్తులో కొత్త ద్రాక్ష రసం పోతే ఎంతకాలం ఉండిద్ది? ఒక రోజు ఉంటుందా? 2 రోజులు ఉండిద్దా? మహా అయితే ఒక వారం ఉండిద్ది అనుకుందాం మనం. అది బాగా పొలవ పెట్టినా ఒక వారం ఉండిద్ది అనుకుందాం. తర్వాత ఏం జరిగింది? అది పగిలిపోయిద్ది. ఇలాగే మనం కూడా బలవంతంగా చేసే పనులు ఇదొకటి. ఏంటంటే మన హృదయం మటుకు పాతే కానీ బలవంతంగా దేవుని ఆజ్ఞలు పాటిస్తాం. ఏంటి? బలవంతంగా ఎవరో కష్టపెడుతున్నట్టుగా మనల్ని దేవుడి ఆజ్ఞలు పాటిస్తాం. నిజానా? పాటిస్తున్నావా లేదా? హృదయానికి నచ్చదు కానీ ఏం చేస్తున్నావు? పాటిస్తున్నావు. అలా పాటించే ఆజ్ఞల్ని నువ్వు ఎంతకాలం పాటిస్తావు? ఇలా పాటించే ఆజ్ఞల వల్లే మనం ఏం చేస్తాం? ఇక్కడ ఒకలాగా ఉంటాం, బయట ఒకలాగా ఉంటాం. ఇక్కడ ఒకలాగా ఉంటాం, ఇంట్లో ఒకలాగా ఉంటాం. ఇక్కడ ఒకలాగా ఉంటే ఫ్రెండ్స్ దగ్గర ఇంకోలాగా ఉంటాం. ఇక్కడ ఒకలాగా ఉంటే సమాజంలో ఒకలాగా ఉంటాం. ఎందుకంటే నీలో ఉన్న ద్రాక్షరసం, నీలో ఉన్న వాక్యం కరెక్టే, కానీ నీ హృదయం ఎలాంటిది? ఇంకా పాతదే. ఏంటిది? దేవుని వాక్యం వింటున్నావు, బాగానే వింటున్నావు, కరెక్ట్గానే వింటున్నావు, కానీ ఎలా ఉంది నీ హృదయం? ఇంకా పాత హృదయమే.
పరిశీల శాస్త్రులు కూడా దేవుని మాట వింటారు, అంతా బాగానే ఉంది, కరెక్ట్ గానే ఉన్నారు. వాళ్ళ హృదయాలు ఎలా ఉన్నాయి? పాత హృదయాలు, ఇంకా పాతవే, ఇంకా అవే వింటున్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? అందరూ అంతటా ఏం చేయాలి? మారు మనసు, నూతన హృదయం పొందాలి. మీరంతా ఏం పొందాలి? మనం అంతా ఏం పొందాలి? కొత్త హృదయం కావాలి మనకి. ఈ కొత్త హృదయం లేకపోతే నువ్వు ఎంత వాక్యాన్ని దేవుని రక్తంతో నువ్వు ఇన్నిసార్లు నిన్ను కడుక్కున్నా, ఇన్నిసార్లు కడగమని అడిగినా, ఇన్నిసార్లు నీ పాపాలు ఒప్పుకున్నా, నీ స్వభావం ఎలాంటిదే, నీ పాత హృదయం ఎలాంటిదో నీ స్వభావం కూడా అలాగే ఉంటది. ఇంకా నువ్వు 1 నెల పాటిస్తావేమో, లేకపోతే మహా అయితే 2 నెలలు పాటిస్తావేమో, కానీ నీ స్వభావం ఎలా ఉంటది? సేమ్ సేమ్ సేమ్. ఏం డిఫరెన్స్ ఉండదు. జస్ట్ ఈ నెల మాత్రం బాగుంటావు. ఆ నెల తర్వాత అయినా సరే నువ్వేం చేస్తావు? నీ హృదయాన్ని బట్టి, నీలో ఉన్న ఇంకా పాత స్వభావాన్ని బట్టి ఏం చేస్తావు? నువ్వు ఈ మార్గం జీవ మార్గం అయితే కాలట తీసి పక్కనే అలా వేస్తారు, అయిపోయింది. ఆ మార్గం నుంచి ఈ మార్గానికి షిఫ్ట్ అయిపోతావు. మరి మనం ఎందుకని మన పాత హృదయాల్లో ఇంకా వాక్యాన్ని నింపుకోవాలనుకుంటున్నాం? అది నిండట్లేదు. కానీ మనం ఏం చేస్తున్నాం? యాక్చువల్గా పాత హృదయంలో చాలా ఉన్నాయి, బాగా పేర్చి నీట్గా అమర్చుకొని చాలా పెట్టుకొని ఉన్నాం. దాంట్లో ఉన్న అక్కడక్కడ గ్యాప్లు ఉంటాయి, బాటిల్ అని పెట్టినప్పుడు ఆ గ్యాప్లు ఏం చేస్తున్నాం? వాక్యాన్ని కూడా కొద్దిగా ఫిల్అప్ చేసి శుభ్రంగా ఏం చేస్తున్నాం? ఫుల్ఫిల్ చేస్తున్నాం. దేన్ని? మన పాత హృదయాన్ని బాగా ఫుల్ఫిల్ చేస్తున్నాం. మన పాత స్వభావాలు ఏం మార్చుకోవట్లా, కానీ వదిలేయం, కానీ వాటిలో కొద్దిగా మోడిఫికేషన్ చేస్తాం మనం. దేవునికి వాక్యానికి కొద్దిగా అనుకూలంగా ఉన్నట్టుగా, మనకి అనుకూలంగా ఉండేటట్టుగా రెండింటిని మాడిఫై చేసి లోపల పెట్టుకుంటాం బాటిల్లో శుభ్రంగా. మన హృదయం నిండా పెట్టుకుంటే ఎవరన్నా అడిగారు అనుకో, ఇదిగో అన్న ఇట్లా ఉంచుకోండి, వాకింగ్ కూడా ఉంది నా దాంట్లో. ఏంటి? నా బాటిల్ ఏముంది? వాక్యం కూడా ఉంది. నా హృదయంలో కూడా ఏముంది? వాక్యం ఉంది. నేను ఇది కూడా పాటిస్తాను. నా సినిమాలు ఇట్లా మానేసాను, జస్ట్ నేను మానేసాను. అట్లా యాక్చువల్ 6 నుంచి చూడట్లేదు నేను సినిమాలు. ఎందుకు చూడట్లేదంటే ఆ హృదయంలో ఖాళీలు ఉన్నాయి చూసి, అక్కడక్కడ ఖాళీలు. ఆ ఖాళీలు ఏం పెట్టావు నువ్వు? వాక్యాన్ని పెట్టాలనుకుంటున్నావు. కొద్దిగా వాక్యం పెట్టావు. వాక్యాన్ని పెట్టి ఏం చేశాను? నీ హృదయాన్ని ఇప్పుడు పూర్తిగా నింపేశావు. కానీ వాక్యం ఉంది నీలో, ఏముంది? అక్కడక్కడ వాక్యం ఉంది, కానీ లోపల ఏముంది? ఇంకా పనికి మన చెత్త అంతా లోపలే ఉంది. ఇంకా దాన్ని బయటికి తీయట్లా మనం. దాన్ని తీయం, కానీ దాని మధ్యలో ఉన్న గ్యాపుల్లో మటుకు ఏం పెడతాం? వాక్యాన్ని పెడతాం. వాక్యాన్ని పెట్టేసి నేను వాక్యాన్ని మ్యాన్, ఐ వాక్ ఇన్ గాడ్. నేను దేవునితో నడుస్తాను, నీట్గా నడుస్తున్నా నువ్వు అనుకుంటున్నావు, మనం అనుకుంటున్నాం అనేక సందర్భాల్లో. కానీ నడవటాలే లేవాడా? ఏంటి? నడవటాలే లేవు. ఇప్పుడు మరి నూతన రసం దేంట్లో పోయాలి? కొత్త హృదయంలో పోయాలి. ఎక్కడ పోయాలి? అందుకే ఏం చేయాలి? అందరూ అంతటా ఏం చేయాల్సిందే? ఈసారి మారు మనసు పొందాల్సిందే. ఈ అన్న అభితమ్ముడు మారు మనసు పొందితే అతనికి సరిపోయిద్ది. మరి నీ పరిస్థితి ఏంటి? సూర్య మారు మనసు పొందాడు అనుకో, అతనికి సరిపోయిద్ది. సునీల్ అన్న పరిస్థితి ఏంటి? అతను మారు మనసు పొందితే ఇతనికి కూడా రక్షణ వచ్చిద్దా? దేవుడు ఏమన్నంటే ఆ అజ్ఞాన కాలంలో అందరిని చూసి చూడకు వదిలేసాను, కానీ ఈసారి మట్టికి మనమంతా జ్ఞానవంతులం కదా. నేను అందుకే అంటాను మనమంతా జ్ఞానవంతులు అని. దేవుడు ఏమన్నాడు? ఆ అజ్ఞాన కాలంలో చూసి చూడనట్లు వదిలేసాడంట కొంతమందిని. ఇప్పుడైతే అందరూ అంతటా ఏం చేయాల్సిందే? రక్షణ మారు మనసు పొందాల్సిందే. ఎందుకంటే మనమంతా జ్ఞానవంతులు. నిజంగా ఆదిమానంలాగా ఉంటున్నావా? ఎవరన్నా ఉంటారంటే ఎవరన్నా ఒప్పుకుంటారు మీరు? టెక్నాలజీ యుగం ఇది, ఏ యుగం ఇది? మేము ఎంత జ్ఞానవంతులో తెలుసా? యాక్చువల్గా నిజం తమ్ముడు, మీరు ఎంత జ్ఞానవంతులో తెలుసా? మీకంటే ముందర టెక్నాలజీ ఉందని మీరు తక్కువ అనుకుంటున్నారా? మీ వెనకాలతో పోల్చుకుంటే మనం ఎంత జ్ఞానవంతులో తెలుసా? బైబిల్ గురించి మనకి అనేక సార్లు రిసోర్స్ దొరుకుతుంది. ఇప్పుడు
ఆన్లైన్లో గ్రీకులని ఆ భాష ఈ భాష కంపేర్ చేసినని, అసలు మూల పదాలు ఏంటి అని, వాటి అర్థాలు ఏంటని మన భాషల్లోకి ట్రాన్స్లేట్ అవుతున్నాయి. కానీ ఇంతకుముందు ఈ బైబిల్ ఎన్ని లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ అయింది? వాళ్ళ దగ్గర ఏముంది అసలుకి? వాళ్ళు చదివిందే నమ్మారు అంతే. ఏంటి, వాళ్ళు ఏ బైబిల్ అయితే చదివారో అది నమ్మారు. వాళ్ళు ఏదైతే చూసారో, వాళ్ళ జీవితాలు ఏదైతే అనుభవించారో అదే పంచుకున్నారు. ఇప్పుడు వెళ్ళి ChatGPTలో కొడితే ఏమొచ్చింది? బైబిల్ వర్స్ ChatGPTలో కొడితే ఏం చేస్తుంది తెలుసా? ChatGPT ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఒకప్పుడు ఎంత లేదు, ఎవరి దగ్గర ఏం లేవు ఇవన్నీ. లేదంటే ఇంత బహిరంగ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మనిషి వచ్చి మరి స్వార్థ చెప్పే అంత బహిరంగ అంతమందికి కూడా ఎవరికి తెలియదు దేవుడి గురించి. కానీ వాళ్ళు దేని మీద విశ్వాసం పొంది ఉన్నారు? వాళ్ళు హృదయాలు నూతనమైనవి. ఏంటి, వాళ్ళు పొందిన హృదయాలు నూతనమైనవి. మనం మటుకు పాత హృదయాలే ఉంచుకొని నూతనమైన ద్రాక్షరసాన్ని పోయాలనుకుంటున్నాం. ఏం పోయాలనుకుంటున్నాం? వాళ్ళు అలా లేరు. వాళ్ళ జీవితంలో వాళ్ళు మారిన తర్వాత వాళ్ళ పాత హృదయాలు తీసేసుకున్న వాళ్ళు అనేక మంది. అందుకే వాళ్ళ దేవుని ఆత్మ వాళ్ళతో ఎప్పుడు ఉండేది. వాళ్ళ హృదయాలు ఏం చేశారు? పాతి తీసేశారు. వాళ్ళు తెలుసుకున్నప్పుడు కొత్త పెట్టుకొని కొత్త వాటిలో నూతన ద్రాక్షరసం పోసారు. కొత్త వాటిలో నిజమైన ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞలు పాటించడం మొదలు పెట్టారు. కొత్త జీవితాన్ని స్టార్ట్ చేశారు జీవించటం. మనం అలా కాదు. పాత జీవితం అంతే పెట్టుకుంటాం, పాత హృదయం అంతే పెట్టుకుంటాం, పనికిమాలిన జీవితం అంతా అంతే పెట్టుకుంటాం. వాళ్ళని ఇంటర్నెట్లో ఉన్న చెత్త అంతా మనలోనే పెట్టుకుంటాం. దాని మీద వాక్యాన్ని చల్లుతాం, నీళ్లు చల్లినట్టు చల్లుతాం. కూరగాయల మీద నీళ్లు చల్లుతారు తెలుసు, ఆకుకూరల మీద ఎందుకు పాడవకుండా అలా చల్లుతూ ఉంటాం మన హృదయం మీద. అంతేగాని నూతన హృదయాన్ని బట్టికి ఏమాత్రం పొందటానికి అసలు ఇష్టమే లేదు మనకి. ఎందుకంటే మనకు అలా ఉండటమే ఇష్టం. పాత జీవితం జీవించడమే మనకి ఇష్టం. ఫ్రెండ్స్తో తిరగడమే ఇష్టం. ఇప్పుడు ఫ్రెండ్స్తో ఇష్టం వచ్చినట్టు పార్టీలు చేసుకోవడమే ఇష్టం. పబ్బులకి వెళ్ళి ఎగరటమే ఇష్టం. ముందు దాగి యాక్చువల్గా డ్రగ్స్ తీసుకొని తెలియని మైకంలో ఎంజాయ్ చేయడమే లైఫ్ ఎంజాయ్ చేయడం అని ఇప్పుడు అనుకుంటున్నారు అంతా. ఇప్పుడు అనుకుంటున్న యూత్ అంతా ఏంటి, నా జీవితాన్ని ఎంజాయ్ చేయాలి. ఏంటి ఎంజాయ్ చేసేది? ఏం ఎంజాయ్ చేస్తున్నారు? ఎంజాయ్ చేయడం ఏంటి తెలుసా? ఇష్టం వచ్చినప్పుడు తాగడం, నచ్చిన అమ్మాయితో కొనుక్కోవడం, లేదంటే నచ్చిన అమ్మాయితో లవర్గా ఉంచుకోవడం, ఒక బండి మీద దాన్ని వేసుకొని తిరగటం, నచ్చిన పార్కులకి వెళ్ళటం, నచ్చిన పబ్కి వెళ్ళటం, ఇష్టం వచ్చినట్టు తిరగటమే జీవితం, ఎంజాయ్మెంట్. ఇప్పుడు మీరేమనుకుంటున్నారో తెలియదు అసలుకి. నాకంటే బ్రహ్మాండంగా తెలుసు, నాకు తెలిసి. ఏంటి ఇప్పుడు జీవితం అంటే ఎంజాయ్మెంట్ ఏంటి? ఎంజాయ్మెంట్ ఏంటి? బ్యాంకులో నచ్చినంత డబ్బు ఉండాలి, ఖర్చు పెట్టడానికి ఇష్టం వచ్చినట్టు డబ్బు ఉండాలి, ఇష్టం వచ్చిన చాటుకి వెళ్ళాలి, నచ్చిన పబ్బులో తిరగాలి, మనం ఏదంటే అది అయిపోవాలి. ఇదే జీవితం కావాలనుకుంటున్న జీవితం మనం. ఇదే ఇంకా నువ్వు జీవితం, ఇలాంటి జీవితమే, ఈ లోకం కోరుకుంటున్న జీవితమే నువ్వు కోరుకుంటే నువ్వే మాత్రం క్రీస్తులో ఎప్పటికీ జన్మించబడవు. నీకు ఆ నూతన హృదయం రానే రాదు. నువ్వు ఈ పాత హృదయాన్ని ఎప్పుడైతే చంపేస్తావో అప్పుడు ఏమొచ్చింది? ఆ నూతన హృదయం మాత్రం నీకు దక్కిద్ది. లేదంటే నువ్వు ఎన్నాళ్ళు ఉన్నా, ఎంత వాక్యం విన్నా, ఎన్ని ఆజ్ఞలు నువ్వు పాటించాలనుకుంటున్నా, నీ హృదయం పాతదే అయితే రేపొద్దున నువ్వు ఉండేది నరకంలోనే. రేపొద్దున మనం అందరం కలుసుకునేది నరకంలోనే. మన పాత హృదయాలు మనలో ఇంకా అంతే ఉన్నాయి అంటే మనందరం తప్పనిసరిగా నరకంలో కలుసుకుంటాం. దాంట్లో ఏ మాత్రం డౌటే లేదు. ఏ ఒక్కరు అనుకోవద్దు నేనేదో కొంత వాక్యం జీవిస్తున్నాను కదా, నేను పరలోకం వెళ్ళిపోతాను అనుకోవద్దు. మన హృదయాలు పూర్తిగా మారిందాక, నూతన హృదయాలు నువ్వు పొందిందాక, మారు మనసు నువ్వు పొందింది, ప్రభు దగ్గర రక్షింపబడిందాక, ఆ హృదయంలో నువ్వు ఎంత వాక్యం పోసినా, ఎంత వాక్యం రక్తం పెట్టి కడిగినా సరే, ఎన్నిసార్లు దేవుని దగ్గరికి వెళ్ళి దేవా నా పాపాలు క్షమించని ఊరకు నీ నోటితో ఏ మాత్రం మార్పు లేకుండా ఒప్పుకుంటే రేపొద్దున మనందరం ఎక్కడ ఉంటాం? నిత్య నరకంలో ఖచ్చితంగా కలుసుకుంటాం కదా. ఎవరో తప్పు పని కూడా తప్ప, మనం ఎవరం తప్ప, చాలా చక్కగా కలుసుకుంటాం. మనకి ఎలాంటి హృదయం కావాలి ఇప్పుడు? నువ్వు నూతన వాక్యాన్ని పోయాలనుకుంటున్నావంటే, నువ్వు నూతన జీవితం జీవించాలనుకుంటున్నావంటే నీకు తప్పనిసరిగా ఏం కావాలి? నూతన హృదయం కూడా కావాలి. ఆ నూతన హృదయం, ఆ మారు మనసు, మరో మనసు, నీ పాత జీవితంలో ఉన్న మనసుని తీసేసుకొని మరో మనసును పొందకపోతే మనం ఎప్పటికీ రక్షింపబడము. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనం మారు మనసు పొందుతామో, ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన నూతనమైన హృదయాన్ని మనం తీసుకుంటామో, అప్పుడే నూతన వాక్యాన్ని కానీ, నూతన ఆజ్ఞ, నూతన జీవితాన్ని నువ్వు జీవించగలం.
అప్పుడే నువ్వు నిజమైన వస్త్రం వేసుకుని తిరగగలవు, నిజమైన కొత్త బట్టలు వేసుకుని తిరగగలవు. దానికి ప్యాచీలు ఉండవేక, నువ్వు ప్యాచీలు వేపేవేక. ఈ షర్ట్ చినిగిందా, దేవా ఇదిగో నా షర్ట్ చినిగిపోయింది, నాకు రక్షణ వస్త్రం. ఎవరు చింపుకోరు, నిజం చెప్పాలంటే రక్షణ వస్త్రాన్ని ఎవరు చింపుకోరు, దాన్ని పోగొట్టుకోరు. ఒకసారి పొందుకుంటే అది ఊరకు ఇచ్చేది కాదు, ఊరకు చినిగిపోయేది కాదు, ఊరకు ప్యాచ్లు వేయించుకునేది కాదు రక్షణ వస్త్రం అనేది. నువ్వు పాత వస్త్రం వేసుకున్నావు అంటే ప్రతిసారి ప్యాచ్లు వేయించుకుంటానే ఉండాలి, తప్పదు. నువ్వు ఎన్నిసార్లు ప్యాచ్లు వేయించుకున్నా సరే మన గతి ఎక్కడికి చివరికి నరకం బాటే. కనుక ప్రతి ఒక్కరు ఎలా ఉండండి, నూతన ద్రాక్షారసం దీంట్లో పోయాలి. నూతనలో పోసినట్లుగా మన నూతన జీవితం ఎలా ప్రారంభించాలి, నూతన హృదయంతో, ఒక నిజమైన మారు మనసుతో ప్రారంభించాలి. అప్పుడే మనం ఎక్కడ చేరుకుంటాం, పరలోకం చేరుకుంటాం. లేకపోతే మనందరం ఎక్కడ కలుసుకుంటాం, నరకంలో కలుసుకుంటాం. చిన్న ప్రార్థన చేసుకుంటాం.